రంగం కాటన్ సంబంధించి, సోయాబీన్ సంబంధించి, ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది. గడచిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పోయిన సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయల చొప్పున ఇప్పటికే అధికారులు ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రేషన్ కార్డ్స్ కావచ్చు, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు, కరెంటు సంబంధించి కావచ్చు, అది దరఖాస్తు పెట్టిన సందర్భంలో రేషన్ కార్డు నంబర్ తప్పువాడో, పేరు తప్పువాడో, కొన్ని కారణాల వల్ల వాళ్ళ కొంత లబ్ధి జరగలేదు. చాలామందికి వచ్చినాయి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏది ఉందో పేదవాళ్లకు ప్రతి అంశం పట్ల న్యాయం జరగాలి, ప్రజాపాలన జరగాలి అని చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవసరమైతే 3 రోజుల పాటు ప్రతి మాసంలో ఒకసారి కాదు 4 సార్లు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కలెక్టరేట్లోనే అవసరం ఉంటే పడుకొని మీ అందరి దరఖాస్తు స్వీకరించి మొత్తం కూడా డీప్గా డెప్త్గా పోయి సర్వే చేసి సమీక్షలు పెట్టి మీకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పచ్చని అడవులు, మరి ఈ ఎట్లయితే ఇలా కాశ్మీర్ ఉందో అట్లాగే ఆదిలాబాద్ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మినీ కాశ్మీర్లుగా టూరిజం డెవలప్ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం మనం చేసుకుంటూ ఒక విషయం చెప్పి ముగిస్తా. రైజింగ్ తెలంగాణ 2047 అంటే వచ్చేటువంటి 20 సంవత్సరాల కాలం నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. 2047 అంటే కరెక్ట్ 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 2047 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి కోసం, అది చదువైనా, ఆరోగ్యమైనా, ఉపాధి అయినా, ఉద్యోగమైనా, ఇవన్నీ సమస్యలు తీరాలంటే దూరదృష్టితోటి ఒక ప్రణాళిక రచించి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రప్పించి హైదరాబాద్కు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి వివిధ వర్గాల వాళ్ళకందరికీ కూడా ఇటు రైతాంగానికి, అటు నిరుద్యోగ యువతకు, అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచించడం జరిగింది. రేపు డిసెంబర్ 8, 9 తారీఖున ప్రపంచం గర్వించే విధంగా, దేశంలో కాదు ప్రపంచం గర్వించే విధంగా పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరి భవిష్యత్తు కోసమే చెప్పని వాస్తవాన్ని గమనించి వీలున్న వాళ్ళు కాబట్టి వచ్చి చూసి వెళ్ళని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ జిల్లాకు వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చి మీతో కలుసుకొని మీ యొక్క కష్టసుఖాలు పాల్గొని మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.